వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయ తొక్క అండి. యాక్చువల్గా మనకు సమ్మర్లో గుర్తొచ్చేది ఏంటి, ఎక్కువ మామిడికాయ తొక్కలు పెట్టుకుంటారు కదండి. యాక్చువల్గా అన్ని తొక్కులు పెట్టుకుంటారు, కానీ సమ్మర్ స్పెషల్ మనకి మామిడికాయ తొక్కే. మా తెలంగాణలో అయితే మేము తొక్కే అంటాము, కానీ కొన్ని సైడ్స్ పచ్చడి అంటారు, మేమైతే తొక్కే అంటాము. అదే అదే స్లాంగ్ వస్తుంది మనకి. ఎన్ని కొంచెం మాట్లాడినా కూడా మాకు తొక్కనే వస్తుంది ఫస్ట్. మేమైతే మా అమ్మ అయితే ఒక 3 కిలో మామిడికాయలు కొనుక్కొచ్చేసేసి వాటిని అయితే మంచిగా ఫస్ట్ అయితే ఫ్రెష్గా కడుక్కోవాలండి. కడిగి ఒక గంట సేపు వాటర్ నానబెట్టాలి. నానిన తర్వాత ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని అందులో అయితే మొత్తం నానబెట్టేయాలండి. అంటే ఆరబెట్టాలి మొత్తము. అంటే మొత్తం అవి కొంచెం కూడా మాయిచర్ లేకుండా మొత్తం ఆరిపోయిన తర్వాతకే మనం ముక్కలు కొట్టుకోవాలండి. మా అమ్మ అయితే ఎక్కువ వక్క తొక్క పెడుతుందని చాలామంది పొరుసు తొక్క పెట్టుకుంటారు, కానీ మేమైతే ఎక్కువ వక్క తొక్క తింటామని ఎక్కువ వక్క తొక్క పెడుతుంది, పొరుసు తొక్క తక్కువ పెడుతుంది. ఈ కావున మేము ముక్కలు కూడా బయట కుట్టించుకొచ్చుకోవచ్చు, కానీ మా ఊర్లో కొట్టే వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి పాపం మా అమ్మని కష్టపడతా ఉన్నది. ఆ చెక్క మీద పెట్టి పాపం దాన్ని కొట్టరాక సుత్త పట్టుకొని ఆ కత్తుని కొడుతూ ఉంది. నేను కూడా కొంచెం మా అమ్మకి హెల్ప్ చేశాను తొక్క కొట్టడంలో. కొన్ని బాగా వచ్చినాయి, కొన్ని ఏమో కొంచెం చెదిరిపోయినాయి. ఇక పర్లేదు, మనం ఇంట్లో తింటాం కదా తొక్కు, ఎలా వచ్చినా మనకి మంచిగా అనిపిస్తుంది. తొక్కు మంచిగా టేస్ట్ కుదిరింది అనుకోండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేనైతే మొత్తం మిక్సీలో పట్టి పెట్టాను. మామూలుగా అయితే మనకి నువ్వులు, ఆవాలు, మెంతులు ఇవైతే మెయిన్ మన తొక్కు కావాల్సినవి. అయితే మా అమ్మ అయితే అవన్నీ మంచిగా, మాకైతే ఇంట్లోనే ఉన్నాయి కొంచెం నువ్వులు అయితే మా అమ్మ మొత్తం ఇసుక వేసి పక్కకు పెట్టేసింది. మనకి కావాల్సిన ఎల్లిపాయలు కూడా అవి కూడా పొట్టు తీసి పెట్టుకున్నాం నైటే. యాక్చువల్గా మనం ముక్క కొట్టిన తర్వాత మా అమ్మ ఏం చేసిందంటే అది వీడియో తీయడం స్కిప్ అయిపోయింది. యాక్చువల్గా నేను మర్చిపోయాను వీడియో తీయడము. ఆ తొక్కు కొట్టిన తర్వాత అలా కావాల్సినంత ఉప్పు కలిపి ఫస్ట్ మడతవాన్లు అయితే ఒక 2 days తర్వాత తీసి తర్వాత తొక్కుకు పోపు పెడుతుంది మా అమ్మ అయితే. నేనైతే ఏవైతే పట్టానో అవైతే మొత్తం నేనైతే మిక్సీకి పెట్టి రెడీగా పెట్టాను. కొన్ని ఎల్లిపాయలు అయితే మనకి మామూలుగా తొక్కులో కలుపుకుంటే టేస్ట్ బాగా వస్తాయండి, కానీ కొంచెం పెద్ద పెద్ద సైజు తీసుకొని మనం ఏరి పెట్టుకొని తర్వాత తొక్కులో కలుపుకోవాలి. తర్వాతకైతే మనం తొక్కుకు పోపు పెట్టుకోవాలి. పోపు కావాల్సిన మనకి ఆవాలు, మెంతులు, ఇందులో అయితే ఏమి వేయరు, ఇది మాత్రమే వేస్తారు. నాకైతే దీనికి పక్కా కొలతలు మా అమ్మని అడిగితే నాకైతే కొలతలు తెలివవే, నేనైతే అందాద కొద్దీ అన్నీ వేస్తా అని చెప్తుంది మా అమ్మ. నేను ఎప్పుడు పెట్టినా నాకు తొక్కుకు నాకు చెప్పవే అంటే నాకు అందాద కొద్ది పెడతాను. మా అమ్మ అయితే కొంచెం నూనె, అలా కావాల్సిన నూనె వేసి అందులోనే ఆవాలు, మెంతులు వేసేసింది. అవి మంచిగా వేగిన తర్వాతకి అందులోనే మళ్ళీ ఎల్లిపాయ కూడా వేసేసుకోవాలి. అవి మంచిగా రోస్ట్ అయిన తర్వాత దింపి పక్కకు పెట్టుకోవాలి. ఒకసారి నేను ఇలాగ తొక్కు పెట్టాను, టేస్ట్ సూపర్ కుదిరింది. కానీ ఒక 1 monthలో తొక్కంతా పాడైపోయింది. యాక్చువల్గా ఉప్పు తక్కువ తొక్కు పాడైపోతుంది అంటే నాకు తెలియదు. నాకైతే టేస్ట్ బాగానే అనిపించింది, అట్లనే ఉంచేస్తాను. ఇంక అప్పటి నుంచి మనం ఎప్పుడో తొక్కు జోలికి వెళ్ళలేదు, మనం పెట్టలేదు కూడా. ఎప్పుడైనా మా అమ్మ పంపిస్తుంది, ఇంకా మా అత్త కూడా పంపిస్తుంది తొక్కు. అంతవరకే నేను తినడం తెలుసా నాకు. ఇంకా అది పెడితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నేను అప్పటి నుంచి తొక్కు వేయడం మానేశాను. ఎక్కువ మా అమ్మ పెట్టి పంపిస్తుంది. అవి మొత్తం మంచిగా అయిన తర్వాతకి దాన్ని గిన్నెను తీసి పక్కకు పెట్టుకోవాలండి. అది మొత్తం చల్లారిపోయిన తర్వాత మాత్రమే అందులో కారం కలుపుకోవాలంట. ముందే కలుపుకున్నాం అనుకోండి, ఆ వేడి మీద ఉన్నప్పుడు కలిపితే మాత్రం కారం అంతా కలర్ రెడ్గా ఉండదంట. మొత్తం అంటే ఆ వేడికి కారం అనేది మొత్తం కలర్ ఫేడ్ అయిపోతుందంట. మా అమ్మ చెప్పింది, నాకైతే ఈ విషయం తెలియదు. నేనైతే ఫస్ట్ టైం నేను పెట్టినప్పుడు అయితే ఆ వేడి మీద ఉన్నప్పుడే కారం కలిపిన, నాకు అసలు అది తెలియదు అట్లా కలపాలని. మా అమ్మ ఫస్ట్ టైం చెప్తే నేను వింటా ఉన్నా. ఇక మనకు ఫస్ట్ టైం తొక్క అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని అప్పటి నుంచి ఇక నేను మా అమ్మ ఎట్లా పెట్టిన తొక్క అని మొత్తం వీడియో తీసుకున్నాను. అంటే నేను వీడియోస్ పెట్టా కాబట్టి అట్లా పర్పస్లో కూడా తీసుకున్నాను, కానీ మామూలుగా అయితే తొక్కు కూడా నేర్చుకుందామన్న పర్పస్లోనే వీడియో తీసుకున్నాను. అవి మొత్తం అలా కారపొడి కలిపిన తర్వాతకి చెప్పాను కదండి, మా అమ్మ మడతవాన్లో ఎత్తి పెట్టుకుందని 2 days ముందు అందులో ఉప్పు పసుపు 2 కలిపి పెడతారు. అందులో అయితే ఏవైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో పొడిలో అవన్నీ అందులో కలుపుకోవాలి. నువ్వుల పొడి, ఆవ పొడి అవన్నీ అందులో మంచిగా కలుపుకోవాలి. అవి కలిపిన తర్వాతకి మనం ఏవైతే మనం పోపు పెట్టుకున్నామో అందులో కలిపేసుకుంటే మనకు కావాల్సిన తొక్కు అయితే రెడీ అయిపోతుంది. తొక్కు మాత్రం సూపర్ అంటే సూపర్ కుదిరిందండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మా అమ్మ మొత్తం తొక్కంతా కలిపి అయిపోయిన తర్వాతకి అయితే అందులో మొత్తం తొక్కంతా మడతవాన్లు ఎత్తినాక అందులో అన్నం వేసి కలిపింది చూడాలి. మనకి మటన్లు, చికెన్ కూడా పనికి రావండి ఇట్లాంటి తొక్కులు తిన్నప్పుడు. సూపర్ అంటే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది. యాక్చువల్గా ఈసారి తక్కువ తొక్కు పెట్టింది మా అమ్మ. ఎప్పుడైనా 5 కిలోలకు కానీ 6 కిలోలకు కానీ తొక్కు ఎప్పుడు తక్కువ పెట్టదు. ఎవరైనా తింటలేము, ఉత్తిగా తొక్కు అంతా ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు తొక్కు మొత్తం ఫేడ్ అయిపోతుందని కొంచెమే తొక్కు పెట్టింది. ఎవ్వరు తినంది ఎందుకు అనవసరంగా అన్ని వేస్ట్ అని చెప్పి మా అమ్మ అయితే కొంచెమే తొక్కు పెట్టింది ఈసారి. కానీ మనం కొంచెం పెట్టుకున్నప్పుడే తొక్కు జల్ది అయిపోతుంది. చూడాలి మాకు తొక్కు ఎన్ని రోజులు వస్తుందో. ఇక మా అమ్మ నాకు కొంచెం పంపించేసి ఇంటికాడ కొంచెం పెట్టుకుంటే దానికి తొక్కుంటే తొక్కే ఉండదు. మొత్తం తొక్క అయితే కలుపుడు అయిపోయింది. అసలు కలుపుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉన్నాయి. అసలు ఎంత
అసలు స్మెల్కి అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత బాగా స్మెల్ వస్తుంది తొక్కు అయితే. నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది. తొక్కు మొత్తం అయిపోయిన తర్వాతకైతే మా అమ్మ అయితే అందులో అన్నం వేసి కలుపుతూ ఉంటే ఆహా ఏముందిరా నాయన, అసలు ఇట్లాంటివి తిన్నప్పుడు అసలు ఏం కూడా అవసరం లేదు మటన్లు చికెన్లు అనిపిస్తుంది. అట్లా ఉంది అసలు. నాకైతే మా అమ్మ కలిపి సూపర్ అంటే సూపర్ అనిపించింది. నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి.